సకల జనులు ఆనాడు తెలంగాణ కావాలి, నీళ్లు నిధులు వ్యాపకంగా కావాలి, ఇవన్నీ ఆంధ్ర వాళ్ళే ఎత్తుకపోతున్నారన్న ఆలోచనతోటి మనమందరం కలిసి పోరాటం చేయడం ఒకటి. ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్న యువజన విద్యార్థులు 1200 మంది బలిదానం చేయడం ఒక ఎత్తు. ఆనాడు ఉన్న ప్రభుత్వం, ఆనాడు ఉన్న మన్మోహన్ సింగ్ ప్రధాని గారు, ఆనాడు ఉన్న యూపీఏ చైర్మన్ సోనియా గాంధీ గారు ఈ యొక్క తెలంగాణను దృష్టిలో పెట్టుకొని తెలంగాణలో ఎంతమంది విద్యార్థులు యువజన చనిపోతున్నారు, తెలంగాణ ఇస్తే బాగుంటుంది అని చెప్పి ఆనాడు ఉన్న అన్ని పార్టీలను ఏకం చేసి ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ పార్టీని కూడా వాళ్ళతో మాట్లాడి విశ్వసభ గారితో చెప్పి మరి యొక్క తెలంగాణను ఇచ్చే ముందు మనకు 2 బడా ఫ్యాక్టరీలు కూడా ఇవ్వడం జరిగింది, ఒక యూనివర్సిటీ కూడా ఇవ్వడం జరిగింది. అయితే మన దగ్గర మన కాశీపేట మన వరంగల్ జిల్లా దానికోసం మనం మాట్లాడుకుంటున్నాం. వరంగల్ జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఒకటి, కాశీపేటలో కోచ్ ఫ్యాక్టరీ. దీనికంటే ముందు గతంలో మన కాశీపేట శాంక్షన్ అయిన 2014 ముందు ఉన్న ప్రభుత్వం ఇచ్చిన ఫ్యాక్టరీ గురించి కూడా మనం కొంచెం మనం అవగాహన చేసుకోవాలి. ఇక్కడ వచ్చిన వాళ్ళు వినాలి. 2009 రెండవసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలో కేంద్ర రాష్ట్రంలో వచ్చిన తర్వాత అప్పుడున్న మమతా బెనర్జీ గారు రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు కాశీపేటకు వ్యాగన్ పరిశ్రమను అప్పుడున్న ఎంపీ సిరిసిల్ల రాజయ్య గారు మరి సికింద్రాబాద్ డివిజన్లో ఒక ఫ్యాక్టరీ కావాలన్నప్పుడు కాశీపేట కావాలని ఆయన అప్పుడున్న మంత్రితో మాట్లాడి శాంక్షన్ చేయించడం జరిగింది. అందరూ వినాలి, ఎందుకంటే ఈ యొక్క ఫ్యాక్టరీల గురించి, ఈ వ్యాగన్ పరిశ్రమ గురించి, పిఓసి గురించి, పోలీస్ ఫ్యాక్టరీ గురించి ఈనాడు ఈ 2-3 నెలల నుంచి చేసిన ఉద్యోగం కాలేదు. గత 5 సంవత్సరాల నుండి మేము చేస్తూనే ఉద్యోగం. గత 6 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా కూడా కాశీపేట నిరాధ్యక్షకు ముందుకు వచ్చి కేంద్ర రాష్ట్రంలో మా పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఈ యొక్క పరిశ్రమ కాశీపేట కావాలి అని ఉద్యోగం చేశారని ఎవరు చెప్తున్నాం. అయితే అప్పుడున్న సిరిసిల్ల రాజయ్య గారు చేసిన యొక్క వ్యాగన్ పరిశ్రమను తల్లిపోయే కారణాలు ఏంటో మనం తెలుసుకోవాలి. 2014లో మరి భూగత్తుల ఉద్యమం తెలంగాణ కోసం మనమందరం పోరాటం చేస్తున్నాం. ఇక్కడ మనందరం కలిసి చేస్తున్న క్రమంలో కూడా ఆ వ్యాగన్ పరిశ్రమ కోసం అప్పుడున్న కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఒప్పించి 54 ఎకరాల కోసం 18 కోట్ల రూపాయలు కేటాయించి దేవస్థాన కమిటీకి కూడా ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత దాని శంకుస్థాపన కార్యక్రమంలో మనం కాంగ్రెస్ పార్టీ కేంద్ర రాష్ట్రంలో కాబట్టి ప్రయత్నం చేస్తున్న క్రమంలో కూడా దురదృష్టవశాత్తు దాన్ని శంకుస్థాపన చేయకుండా కొన్ని పార్టీలు అడ్డుకోవడం జరిగింది. ఒకవేళ కనుక ఆనాడు కనుక ఆ పార్టీలు కనుక ఈ యొక్క తెలంగాణ పరిశ్రమ కావాలని, నీళ్లు నిధులు నియామకాలు కావాలని నిజమైన పోరాటం చేస్తే ఆ యొక్క వ్యాగన్ పరిశ్రమ శంకుస్థాపన మనం చేసుకుంటే 3,000 మంది నుండి 3,000 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు, ఒక 30,000 మందికి పరోక్షంగా వ్యాపారాలు కూడా జరిగేవి. నీళ్లు నిధులు నియామకాలు పోరాటం చేస్తూ వచ్చే ఫలితాలను అడ్డుకున్నాం. అంతేకాకుండా ఆనాడు పిక్కుబుక్కులు ఎక్కినాన్ని మరి 6 సంవత్సరాల తర్వాత కూడా దాన్ని 2014 తర్వాత వచ్చిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రంలో ఇండియా ప్రభుత్వం, రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఆ యొక్క వ్యాగన్ పరిశ్రమ కోసం ఎందుకు పోరాటం ఆరాటం చేయలేదని ఈ సభాపందాలను అందరినీ అడుగుతున్నాను. కేంద్రంలో ఇండియా ప్రభుత్వం, రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం మరి గత 2014 ఎన్నికలలో ఇప్పటి సీఎం కళ్యాణ్ సీఎం గారిని ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు మరికొండలో అతను ఉపన్యాసం ఇస్తూ ఈ వ్యాగన్ పరిశ్రమను మా కళ్యాణ్ సీఎం గారిని కల్పిస్తే నేను తెలిసిన తెల్లవారే శంకుస్థాపన చేస్తాను కూడా అని మాట ఇచ్చిన సీఎం గారు మరి ఈ విధానాలు కూడా ఆ వ్యాగన్ పరిశ్రమ ఎందుకు మరి శంకుస్థాపన చేయించలేదు? ఈ రౌండ్ యొక్క సమావేశం అందరూ కూడా ఒకసారి ఆలోచించాలని గుర్తు చేస్తున్నాను. ఇవాళ ఈ యొక్క కాశీపేట లోపల కోచ్ ఫ్యాక్టరీ అనేటువంటి విషయాన్ని ఏమన్నా నువ్వు నేను పోయి అడిగిందా? ఇక్కడ ఉన్న ప్రాంతం అంతా ఉద్యమం చేస్తే ఇస్తామని చెప్పినటువంటి కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, లేకపోతే ఎవరు పోయి అడిగితే వాళ్ళు ఇస్తామన్నారు. ఎవరు అడిగింది లేదు, చేసింది లేదు. 2 రాష్ట్రాలుగా విభజన జరుగుతున్నటువంటి సందర్భంలో మేము గిరిజన యూనివర్సిటీ ఇస్తాము, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇస్తాం, కాదుపేట కోచ్ ఫ్యాక్టరీ ఇస్తామని మీరంతా మీరు ఒక పార్లమెంటు సాక్షిగా ఇచ్చినటువంటి హామీని ఇవాళ మేము ఇయ్యలేము, భవిష్యత్తులో కూడా అది ఉండదు అనేటువంటి ఒక నిర్ణయంతో పాలక వర్గం ఉన్నదంటే అంటే భవిష్యత్తు కార్యాచరణ
ఇవాళ నా పిల్లల జీవితాలు, నా జీవితాలు, ఈ యొక్క ఉద్యోగ రంగ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయని నువ్వే చెప్పుకోబోతుంటే నా గుండె కరిగిపోయి ఈ రోజు కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కొరకు తప్పనిసరిగా ఒక ఉద్యమ నిర్మాణం చేపడితే తప్ప ప్రత్యేకమైన మార్గం ఇవాళ పాలకుల నుండి లేదన్నటువంటి విషయాన్ని గ్రహించుకొని ఇవాళ మనం రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకోవాల్సిన అవసరం వస్తున్నది. ఉత్తర దక్షిణ భారత రైల్వేలను కలిపే ప్రధాన కూడాలి కాజీపేట అంటున్నాను. గుడిమల్ల రవికుమార్ వరంగల్ జిల్లా ఆటో యూనియన్ ప్రతినిధి గారికి స్వాగతాన్ని తెలియజేస్తున్నాం. ఇవాళ నాకు అనిపిస్తున్నది ఈ యొక్క కాజీపేట ఏదైతే ప్రధాన గుడాలిగా ఉన్నదో ఇవాళ ఏదైతే ఉక్కు ఫ్యాక్టరీ బయ్యారో ఉక్కు ఫ్యాక్టరీ కానీ కోచ్ ఫ్యాక్టరీ నేను ఇయ్యను భవిష్యత్తులో లేదనేటువంటి మాటను నేను ఆలోచన చేసి అర్థం చేసుకుంటే ఇవాళ 73 సంవత్సరాల భారతదేశ చరిత్ర లోపల ఈ రోజు మొత్తం ఉత్తరాది రాష్ట్రాల ప్రాబల్యం ఈ దక్షిణాది రాష్ట్రాల మీద ఉన్నది. అక్కడి రాజకీయ ప్రాబల్యం అంతా మన మీద ఉన్నది. ఇక్కడి ఏదైతే మరి దక్షిణాది రాష్ట్రాల మీద ఎలాంటి ఆలోచన లేని నిర్ణయాలను ఇవాళ ఉత్తరాది రాష్ట్రాలు నిర్ణయిస్తున్నాయి కనుకనే ఇవాళ మీకు ఇచ్చేది లేదు, భవిష్యత్తులో కూడా మీకు ఎటువంటి పరిశ్రమ రావాలనే అటువంటి మాట ఇవాళ వింటున్నామంటే ముఖ్యంగా కూడా ఇవాళ ఉత్తర దక్షిణ భారత రైల్వే కూడాలి కాదు, కాజుపేట నుంచి ఇంకో సందేశం పోవాలి. ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం యుద్ధం జరగవలసిందే, నా దేశం లోపల నాకు స్వేచ్ఛ అవమానాలు లేని జీవితాలు కావాల్సిందే. అలాంటి ఆలోచనతోటి ఇవాళ మనం పోకపోతే ఇంకా 100 ఏళ్ళైనా కూడా మన చరిత్ర ఉత్తరాది రాష్ట్రాల నాయకుల పైన ఆధారపడి ఉంటది. ఇవాళ మొదటి నుంచి స్వాతంత్రం వచ్చిన నుంచి ప్రధానమంత్రులను ఎవరు తీసుకున్నా కూడా ఉత్తరాది రాష్ట్రాల నుంచే ఉన్నారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి ఒకే ఒక్కడంటే అది కూడా మైనార్టీ నుంచి తనకున్న జ్ఞానంతో ఏదో 5 ఏళ్ల పాలన సాగిచ్చేదే తప్ప ఇలాంటి చరిత్ర కనుక మనం అంతం కనుక తీసుకుంటే ఇవాళ కాజుపేట అంతమైపోయేటువంటి చరిత్ర. అలాంటి చరిత్రకు నిజంగా కూడా చెప్పాలంటే ఒక డోర్నగల్ జంక్షన్ కూడా ఎంతో గొప్ప చరిత్ర. ఇవాళ ఉత్పత్తి రంగంలో బొగ్గు, సిమెంటు, ఏదైతే ఇనుము, మరి ఇంత పెద్ద రంగాలను మొత్తం ప్రపంచానికి చాటి చెప్తున్నటువంటి డోర్నగల్ జంక్షన్ పరిస్థితి ఏందో తెలుసా? రాత్రి పూట లైట్లు ఎత్తారు, ఉదయం పూట లైట్లు బంద్ చేస్తారు. అంత పెద్ద జంక్షన్. రేపు కాజీపేట జంక్షన్ కూడా అది కాబోతుంది. అది కాకుండా ఉండాలంటే ఇవాళ ఏదైతే కోచ్ ఫ్యాక్టరీ డివిజన్ కొరకు మనం పోరాడవలసిన అవసరం ఉంది. భవిష్యత్తు నిర్మాణం కొరకు మన పిల్లల కొరకు ఈ ప్రాంత కళలు నిలవాలంటే, ఈ ప్రాంతపు కళలు ఎల్లకాలం ఉండాలంటే తప్పనిసరిగా మనం డివిజన్ కొరకు పోరాడవలసిన డివిజన్ కొరకు అంటే కూడా ఎన్నో విషయాలు చెప్పుకుంటుంటాం. అప్పుడప్పుడు అందరూ నా మిత్రులు అంటుంటారు, విజయవాడ గుంటూరు పక్క ఉన్నది కాదా అని. నిజంగా కూడా అలా నేర్చుకోవాల్సి ఉంది. ఎందుకుండదని నేను అంటున్నా. ఉంటే నీకేం నష్టం? మరి నువ్వెందుకు చేసుకుంటలేవు? చేసుకున్న మీద ఏడుపు నీకెందుకు? పక్కకుండే గుంటూరు, విజయవాడ అంటాను. వాడికి ఆ రాజకీయ బలం ఉన్నది కాబట్టి చేసుకున్నాడు. మరి తెలంగాణ ప్రాంతంలో ఉన్న నాయకులు ఎందుకు చేసుకోలేకపోయారు? మన తప్పును మన దగ్గర పెట్టుకొని పక్కని ఏడితే నీకేమవుతుంది? అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి 17 జోన్లలో కూడా సౌతర్న్ రైల్వే జోన్ అందించేటువంటి లాభాలు భారతదేశంలో ఏ రైల్వేకి లేవు. ఏ జోన్ అయితే లాభాలు అందిస్తుందో ఆ లాభాలను అందించేటువంటి జోన్ ఏమో మొత్తానికి ఎటువంటి పరిశ్రమలు లేకుండా, ఎలాంటి ప్రగతి లేకుండా, ఎలాంటి కొత్త రైళ్లు లేకుండా చేస్తున్నది. అక్కరాని నష్టాలను కలిగించేటువంటి ఏదైతే జోన్లు ఉన్నాయో ఆ జోన్లలో స్పీడ్ ట్రైన్లాట, బుల్లెట్ ట్రైన్లాట, మరి అటువంటి ప్రాంతం ఏ లాభాలు లేని కారణేమో బుల్లెట్ ట్రైన్లు, వేగవంతమైన రైళ్లు. మరి నాకు ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం లోపల లాభాలను అందించే డివిజన్ కావచ్చు, జోన్ కావచ్చు, అయ్యా కనీసం ప్యాసింజర్ ట్రైన్లు వెళ్ళి సామాన్య మానవుడు పోయేటువంటి ప్రయాణాన్ని రద్దు చేయగలంటే ఇవాళ ఇంత మట్టుకు కూడా మనం ఫాతిమా నగర్ కనుక స్టేషన్, టౌన్ స్టేషన్లో చూస్తే ఏ సింగరేణి ఒకటి మనకు ఉన్నది. ఆ సింగరేణి కూడా ఇవాళ రన్నింగ్లో లేదు, అది నడుస్తలేదు. మరి సామాన్యునికి ఇబ్బంది అవుతున్న పరిస్థితి. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, కాజీపేట రైల్వే డివిజన్ పోరాట సమితి నిర్వహించినటువంటి ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చేసినటువంటి వివిధ రాజకీయ పార్టీల నాయకులకు, కార్మికులకు, ప్రజా సంఘాల నాయకులకు, అదేవిధంగా మరి ఇందులో పాల్గొనడానికి వచ్చేసినటువంటి ఉద్యమకారులకు, ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి ఇన్నారెడ్డి గారికి నా వందనాలు. మిత్రులారా, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ గురించి మరి గత 4 దశాబ్దాలుగా వివిధ స్థాయిలో అనేక ఉద్యమాలు జరిగినటువంటి విషయాన్ని గురించి
మన మధ్య మాట్లాడినటువంటి మన మిత్రులు మాట్లాడడం జరిగింది. తెలంగాణకు మొదటి నుంచి అన్యాయం జరుగుతున్నది అని చెప్పి మనం చెప్తూ వస్తున్నాం. ఏవైతే పాలక వర్గాలు ఉన్నాయో ఆ పాలక వర్గాలు ఇక్కడ సమస్యలు వేసినప్పుడు, సమస్య ఉత్పన్నమైనప్పుడు సానుకూలంగా వివరించి ఇంకొక చోట సమస్య మొదలైతే మళ్ళీ అక్కడ దాన్ని నీరుగార్చడానికి, దాన్ని చల్లార్చడానికి మరి ఇక్కడ ఉన్నటువంటి అవకాశాన్ని మరి తగిలించాలనేటువంటి విషయాన్ని చెప్పుకుంటూ రావడం జరిగింది. ఒకటే చెప్తున్నాం, తెలంగాణ తరతరాలుగా దగబడ్డదనేటువంటి మన విషయం మనందరికీ తెలిసినటువంటిదే. తెలంగాణ ఉద్యమంలో ముఖ్యంగా తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ మొదలైనప్పుడు తెలంగాణ కోసం పోరాటం చేస్తున్నటువంటి రాజకీయ పార్టీలు రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే ఆలోచన చేసినాయి. తెలంగాణ భౌగోళిక నిర్మాణం ఒకటి సాధ్యమైతే చాలు, మాకు అధికారం వస్తుంది అనేటువంటి ఒక ఆలోచనతో మాత్రమే అవి ఉద్యమించినాయి, అవి కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి విషయాన్ని మనం అందరికీ అందరికి తెలిసినటువంటి విషయమే. కానీ ఐక్య కార్యాచరణ కమిటీ ఒక అడుగు ముందుకు వేసేసి ఇక్కడ ఈ రాష్ట్రంలో, ఈ తెలంగాణలో ఉన్నటువంటి వనరులు ఏంటిది, ఈ తెలంగాణలో ఉన్నటువంటి వనరులు ఎవరికి ఇవాళ పోతున్నాయి, తగిలిపోతున్నాయి, ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగాలు ఏంటిది, ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగాలు ఎవరికి తగిలిపోతున్నాయి, ఇక్కడ ఉన్నటువంటి సహజ వనరులు ఏంటిది, ఇవాళ ఎవరు ఎక్కడికి తగిలిపోతున్నాయి. కాబట్టి స్థానిక ప్రజలకు స్థానిక వనరులు ఉపయోగపడకుండా చేస్తున్నటువంటి ఈ పాలకులను నియోజేయాలని చెప్పి అనుకున్నాం ఆ రోజు. అందుకోసమే ఇక్కడ ఏ రాష్ట్రంలో ఏ జిల్లాలో ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, స్థానిక అవకాశాలు ఉన్నాయి, ఆ మాదిరిగా ప్రతి జిల్లాలో సమావేశాలు పెట్టేసి అక్కడ స్థానిక వనరులను ఏ విధంగా ఉపయోగించుకోవాలనేటువంటి వాటి మీద ఆలోచన చేసినప్పుడు మరి మా నీళ్లు మాకు కావాలి, మా నిధులు మాకు కావాలి, మా ఉద్యోగాలు మాకు కావాలి, మా బొగ్గు మాకు కావాలి, మా కరెంటు మాకు కావాలి, మా ఖాజీపేట కోల్ ఫ్యాక్టరీ మాకు కావాలి, మా రైల్వే డివిజన్ మాకు కావాలి. మొట్టమొదటిసారిగా 2007లో ఇవాళ ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కార్మిక సంఘాల నాయకులతో చర్చించినాము. ఇదే యాదవరెడ్డి గారితో ఆ రోజు డివిజన్ సెక్రటరీగా ఉన్నారు, వారిని ముఖ్యంగా మాట్లాడినాం. కొండ ఎల్లయ్య గారితో మాట్లాడినాం, అదేవిధంగా వివిధ కార్మిక సంఘాలతో మాట్లాడినాం. అవును, ఇక్కడ సమస్య నిజమైందే. చాలా కాలం నుంచి ఇక్కడ సమస్యగానే మిగిలిపోయినది, ఎవరు పరిష్కారం చేసేటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఖాజీపేట వైభవం పూర్తిగా నాశనం అయిపోయింది, ఈ పాలకులు నాశనం చేసింది అనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్పడం జరిగింది. నిజంగా ఇక్కడ కోల్ ఫ్యాక్టరీ వస్తే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు సుమారుగా 1,00,000 మందికి ఉద్యోగాలు దొరికే అవకాశం ఉంది. అందుకోసమే ఇవాళ తెలంగాణ ఉద్యమం ముందుకు వచ్చింది. కాబట్టి మరి ఇక్కడ ఆ ఉద్యోగాలు వస్తే 1,00,000 కుటుంబాలు ఇవాళ బాగుపడతాయి. ఇక్కడ 1,00,000 కుటుంబాలు బాగుపడితే ఇక్కడ ఈ పట్టణంలో ఉన్నటువంటి వ్యాపార వర్గాలు, ఉద్యోగ వర్గాలు, అదేవిధంగా చిన్న పనిచేసుకునేటువంటి వాళ్ళు ఇవాళ చాలా మంది లక్షలాది కుటుంబాలు ఇక్కడ బాగుపడేటువంటి అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో ఇవాళ ఈ కోల్ ఫ్యాక్టరీ గురించి, ఈ డివిజన్ గురించి 2007లో 5 రోజుల పాదయాత్ర చేశాం. ఇదే పట్టణంలో 5 రోజుల పాదయాత్ర చేసి ఆజాంగారి మిల్లో ఒక భారీ బహిరంగ సభ నిర్వహించినటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఆ రోజు ఆ కార్యక్రమానికి ముఖ్యంగా చిక్కుడు ప్రభాకర్ గారు, గద్దర్ గారు, ఇంద్రక్క గారు ఇట్లాంటి చాలా మంది వందలాది మంది కౌలు కళాకారులు రావడం జరిగింది. అవసరం గురించి చెప్పడం జరిగింది. అందుకోసమే మిత్రులారా ఆ రోజు అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ డివిజన్ కోసం చెప్పి, ఈ కోల్ ఫ్యాక్టరీ కోసం. అందులో భాగంగా మరి కేంద్ర ప్రభుత్వం, ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం మరి మనకు విభజన చట్టంలో ఈ డివిజన్ మన కోల్ ఫ్యాక్టరీ అంశాన్ని చేర్చినటువంటి విషయం ఈ సందర్భంగా గుర్తు చేస్తున్న మిత్రులారా. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీ వర్గాలు, మహిళలు చాలా మంది ఇవాళ నిరుద్యోగులుగా ఉన్నారు. ఈ సీమాంధ్ర పాలకుల చేతుల్లో మోసానికి దగానికి గురైనటువంటి విషయం మనకు తెలిసినట్టు. అందుకోసమే ఇక్కడ ఒక గిరిజన సంస్కృతిని కాపాడడానికి మరి గిరిజన యూనివర్సిటీని మరి నియమించాలని చెప్పి, ఏర్పాటు చేయాలని చెప్పి ఆ రోజు డిమాండ్ చేయడం జరిగింది. ఇక్కడ విద్యార్థులకు
ఇక్కడ మిత్రులకు మరి ఉపాధి హామీ ఫ్యాక్టరీలు ఏమని చెప్పంటే మరి బజారు ఫ్యాక్టరీ కోసం అని చెప్పి ఆరోపణ చేయడం జరిగింది. అది కూడా అంశంలో చేర్చడం జరిగింది. మిత్రులారా, ఇవాళ 7 సంవత్సరాలు అయిపోయింది. 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మరి కేంద్రం చట్టం చేసినటువంటి కేంద్రంలో ఏదైతే అంశం ఉందో దాన్ని అమలు చేయాలనేటువంటి ఇంకిత జ్ఞానము ఈ పాలక వర్గానికి ఉన్నటువంటి బీజేపీ పార్టీకి లేదు. అదేవిధంగా మరి అంశంలో చేర్చినటువంటిది తెలంగాణ భౌగోళికంగా వస్తే సరిపోదు, మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల అవసరాలు తీరాలి అని చెప్పి ఇక్కడ పాలక వర్గంగా ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీలో ఒక్క లేఖ రాసినటువంటి సందర్భంలో మిత్రులారా, ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు రేపటి కార్యక్రమం ఏం చేయాలి, ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు ఎవరు మాట్లాడేటువంటి సందర్భంలో మిత్రులారా. అందుకోసమే ఎప్పుడైతే తెలంగాణలో అన్యాయం గురిందని చెప్పారో అప్పుడు ప్రజలు ఉద్యమించిండ్రు, రాజకీయ పార్టీలు వన్నాయి, రాజకీయ పార్టీలు ఫెయిల్ అయ్యాయి కాబట్టి తెలంగాణ ఉద్యమాన్ని నెత్తికెత్తుకున్నాయి. అందుకోసమే తెలంగాణ రాష్ట్రం వచ్చింది మిత్రులారా. అందుకోసమే ఇక్కడ మరోసారి తెలంగాణ ఉద్యమం మాదిరిగానే ఇక్కడ కోచ్ ఫ్యాక్టరీ గురించి మరో ఉద్యమం రాబోతుంది. అది ప్రజల అవసరం మిత్రులారా. రాజకీయ పార్టీలు వన్నాయి, ఇవాళ కాంగ్రెస్ పార్టీ లేదు, టిఆర్ఎస్ పార్టీ లేదు, బీజేపీ పార్టీ లేదు, తెలుగుదేశం పార్టీ లేదు. ఇవాళ వాటి పనులను చేయడం లేదు. వాళ్ళ ప్రయోజనాల కోసం మాత్రమే, వాళ్ళ వ్యాపార వర్గాలను సుస్థిరంగా ఉంచుకోవడం కోసం మాత్రమే, వాళ్ళ పదవులను సుస్థిరంగా ఉంచుకోవడం కోసం మాత్రమే, వాళ్ళకున్నటువంటి వ్యాపార సంబంధాలని ఆగం చేసుకోకుండా ఉండడం కోసం మాత్రమే వాళ్ళు పనిచేస్తున్నారు. కానీ ప్రజల కోసం పనిచేయాలనే విషయాన్ని ఇవాళ అందరూ గుర్తిరగాలని చెప్పి నేను సందర్భంగా కోరుతున్నాను. ఎందుకు 7 సంవత్సరాల నుంచి ఉద్యోగాలు ఎందుకు రావడం లేదు? అందుకోసమే ఏదైతే ఆ రోజు బలిదానాలు మేము తెలంగాణ ఐక్య కార్యక్రమ పక్షాన మొదలుపెట్టిన ఉద్యమంలో అనేక మంది బలిదానం జరిగినాయి, అనేక మంది గాయాలైనాయి, అనేక మంది దెబ్బలున్నారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చింది. మరి ప్రజల ఆకాంక్ష నెరవేరలేదు. మళ్ళీ మేము నెరవేరుతున్నాం, మళ్ళీ చెప్తున్నాము అదే ఉద్యమాన్ని నీళ్లు రాకుండా నాకు భౌగోళిక తెలంగాణ కాదు, ఇక్కడ స్థానిక ప్రజల అవసరాలు తీరేటువంటి తెలంగాణ కావాలి, ఇక్కడ కోచ్ ఫ్యాక్టరీ కావాలి, ఇక్కడ డివిజన్ కావాలి. అందుకోసమే మరో ఉద్యమానికి మనం నాన్నగారు మిత్రులారా అంతవరకు విశ్రమించేది లేదు. కాబట్టి గ్రామాన పోవడం, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి డివిజన్ ఎన్ని డివిజన్లు అయితే ఉన్నాయో, ఎన్ని రైల్వే స్టేషన్స్ అయితే ఉన్నాయో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు వెళ్దాం, మరి ఈ అవసరాలు తెలియజేద్దాం. ఏ రకమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నామో తెలంగాణ ఉద్యమం అప్పుడు అన్ని రకాల కార్యక్రమాలు తీసుకోవడానికి మేము ముందు భాగంలో ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పోరాటం చేయాలకు ధన్యవాదాలు ముగిస్తున్నాం మిత్రులారా. థ్యాంక్ యూ. నిన్న గారికి మరియు పోరాటం సమితి నిర్వహించిన ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఏదేమైనా ఈ సమితిని ఒకవారు అభినందిస్తున్న ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు. నిజంగా కూడా వరంగల్ జిల్లా గురించి చెప్పాలంటే కడుపు తరక్కపోతుంటుంది. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, అన్ని పార్టీల నాయకులు పూర్తి బాధ్యత, పూర్తి కారణం. ఒక పార్టీ ఒకటి, ఒక పార్టీ కాదు అనేది కాకుండా ఇక్కడ ఉన్న నాయకులు ఎంతసేపు స్వార్థాలకు దీని మీద రాజకీయ లబ్ధి పొంది ఎదిగిన తప్ప దీని మీద నిజమైన శ్రద్ధ పెట్టి నాది బాధ్యత జిల్లాలో పుట్టినందుకు అనేది చేయకపోగా ఉన్నది కూడా తల్లిపోయింది. ఇక్కడి నుంచి టైర్ రిటైలింగ్ ఫ్యాక్టరీ కానివ్వండి, రీజనల్ ఆఫీస్ మెడికల్ అండ్ హెల్త్ కానివ్వండి, ఆఖరికి సెంట్రల్ పక్కకున్న చిన్న శిశు సంక్షేమ మహిళా వాళ్ళని కూడా ఇప్పుడు తల్లిపోబోతున్నారు త్వరలో. మరి పేరుతో హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరం వరంగల్ జిల్లా. ఇలా పక్కకు 1-2 జిల్లాలు చూస్తే నిజంగా కూడా వాటిని చూసినట్టే ఇక్కడ చూస్తే ఈ స్థాయిలో ఉన్నామా మనం అనేది నిజంగా కూడా బాధ చేస్తుంటది. మరి రాజకీయ పార్టీలకు అతీతంగా ఏది మాట్లాడుతున్నారు కాబట్టి మాట్లాడదు. కానీ మనం ఈ సంతకాల సేకరణలో లేకపోతే ఇదేదో చేస్తే కూడా వీళ్ళకు పొద్దుపోతు మీద నీరు పోసినట్టు ఉంటుంది. కానీ మనం చేయవలసినవి రైలు రోడ్డు సెంట్రల్ రైలు పోవాల్సి వస్తుంది. అది ఈ ఉద్యోగంలో తప్పకుండా అక్కడ దాకా కూడా కంపల్సరీ పోవాల్సి వస్తుంది. ఎటువంటి ఆలోచన లేదు ఇక. ఎందుకంటే ఇప్పుడు మనం ఇక్కడ టోటల్ మెడ్రాస్ పోవాలన్నా, ఢిల్లీ పోవాలన్నా, ఎటు పోవాలన్నా మూలస్థానం ఇదే పేరుకే కానీ ఇక్కడ మనకి ఏం చేస్తలేరు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఎక్కడి పేరు ఎక్కడి నిర్మూలన చేయగలుగుతాం మనము. రేపటికెళ్ళి మీరు ఏ కార్యక్రమం తీసుకున్నా అది కనుక చేయగలిగితే మనం ఇక్కడ చేస్తున్న కడుపు నొప్పున్నదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం తెలిస్తే దిగొస్తారు తప్ప, లేకపోతే మాత్రం ఎన్ని కార్యక్రమాలు చేసినా
వద్దా అని చెప్పినాను. ఇంకోటి కాంగ్రెస్ పార్టీ పక్షాన కూడా ఈ 15వ తారీఖు నాడు ఢిల్లీ జంతర్ మంతర్లో నిరాదీక్ష చేయడానికి కూడా పెద్ద ఎత్తున ఒక ఆలోచన చేస్తున్నారు. అది ఇవాళ రేపు కూడా ఫైనల్ అవుతుంది. రెండవది, గతంలో 2017లో కూడా మేము ఇక్కడి నుంచి 3-4 వేల మందితోటి పాదయాత్ర చేస్తూ అక్కడికి వెళ్ళినాం. కలెక్టర్ ఆఫీస్ కాబట్టి ఇక్కడికి కార్యక్రమాలు చేస్తాం. మళ్ళా దాని మీద ఎవరు దగ్గర నుంచి సరిగ్గా రెస్పాన్స్ రాకపోవడం, కొన్ని కారణాల వలన మళ్ళా ఆగిపోవడం జరిగింది. ఈ సమావేశం నుంచి నిజంగా చెప్తున్నా, దీనికి ఎంత ఖర్చైనా నేను భరించడానికి నా వంతు బాధ్యతలు చేయడానికి సిద్ధంగా ఉన్నా. కానీ రాజకీయాలకు అతీతంగా మళ్ళా ఏదో ఎమ్మెల్యేలో ఎంపీలకు ఇంకెవరికో చెప్పగానే యూనియన్లో బెదిరింపులకు భయపడి మళ్ళా ఉద్యమాన్ని తాకట్టు పెట్టకుండా మళ్ళా వీళ్ళు ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ ఒక టెంపో క్రియేట్ చేసి మళ్ళీ దుకాణం పెట్టకుండా రాజకీయ పార్టీలకు అతీతంగా కనుక మీ యూనియన్ ముందు కనుక నడిపేయగలిగితే మేము అందరం కూడా ఒక పార్టీ వాళ్ళగానే కాకుండా పార్టీ పరంగా చేసేది చేస్తుంటాం. ఇండివిజువల్ గా చేసేదానికి మా పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తారని చెప్పి మనం చేస్తున్నాం. ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ కార్యాచరణలో భాగంగా కాజీపేటలో కోచ్ పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీని వెంటనే నెలకొల్పాలి. అలాగే రైల్వే డివిజన్గా కాజీపేట జంక్షన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ మనకు చేపట్టిన ఈ ఉద్యమ కార్యాచరణలో భాగంగా మొట్టమొదటిగా మరి గ్రామాన ప్రతి రైల్వే స్టేషన్ పరిధిలో రైల్వే జంక్షన్ పరిధిలలో కమిటీలు ఏర్పాటు చేసి ఆ కమిటీల ద్వారా ప్రతి రైల్వే స్టేషన్ లో కూడా పోరాట ప్రదర్శనలు చేపట్టాలని, ఇది ఢిల్లీ దాకేటట్టుగా ఉద్యమ కార్యక్రమం ఉండాలని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తుంది. ఇంకోటి, మన కార్యాచరణలో భాగంగా ఈ సాధించేదాకా ఇది ఒక పులిమిలాగా మండాలని, ఈ సమస్యను మరింత ఉధృతం చేయాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ప్రజా సంఘాల మద్దతు, రాజకీయ పార్టీల మద్దతు, ఐక్య కార్యాచరణ కమిటీగా ముందుకు పోతూ దీన్ని సాధిద్దామని తప్పకుండా నియమత అవుదామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ ఉద్యమ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ డివిజన్ పోరాట సమితి ఆధ్వర్యంలో కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ మరియు కాజీపేట డివిజన్, అదేవిధంగా కాజీపేటలో ఆల్రెడీ ప్రకటించిన వ్యాగన్ ఓవర్ హాలింగ్, ఇతర మిత్రులు ఫ్యాక్టరీ అన్నారు, మ్యానుఫ్యాక్చరింగ్ కాదు, ఓవర్ హాలింగ్ ఈ సాధన కోసం ఇచ్చేసిన అన్ని పార్టీల నాయకులకు, ప్రజా సంఘాలకు, కార్మిక మిత్రులకు, మీడియా మిత్రులకు, అదేవిధంగా మిగతా ఈ పోరాటంలో భాగస్వామి కావడానికి విచ్చేసిన ప్రజలందరికీ నా తెలంగాణ వందనాలు. మనము జీరో నుంచి మొదలు పెడుతున్న వాస్తవానికి కోచ్ ఫ్యాక్టరీకి, ఎందుకంటే ఆల్రెడీ ఐటమ్ 10ల ఫిబ్రవరిలో ఇన్న చెప్పినట్టు భవిష్యత్తులో ఇప్పుడే కాదు, కనుచూపు మేరల కోచ్ ఫ్యాక్టరీ మీకు రాదు, తెలంగాణకి ఇవ్వలేము, ఇచ్చే పరిస్థితి లేదు. ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి, వాటిని అభివృద్ధి చేస్తాము అని చెప్పేసి నిర్మోహమానంగా రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద ఇచ్చేసారు. అంటే మనం జీరో నుంచి మొదలు పెట్టాలి. ఇక రెండవది, మొదలు పెట్టాలంటే ప్రభుత్వం ఆల్రెడీ నిర్ణయం తీసుకుంది. 2211 కోట్లతోని 44 రేట్లకు మేధా సర్వో అనే కంపెనీకి ఆల్రెడీ గట్కేశ్వర్లో అది ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ శంకరపల్లి పెడుతున్నారు, దానికి ఇచ్చేసింది కూడా టెండర్. ఇక ఈ టైంలో మనం ఎంత పోరాటం ఉండాలో ఒక్కసారి ఆలోచించుకోవాలి. అంటే మైనస్ నుంచి, జీరో నుంచి నెగిటివ్ వెళ్ళిపోయినాయి. ఇక అంటే మనం నీళ్ళనే కాదు, నీళ్ళ కింద ఐస్ నుంచి మొదలు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడదు. కాబట్టి ఈ పోరాటం ఆషమాయిషీ చేస్తే రాదు. రెండవది, డివిజన్ అనేది చాలా సింపుల్. ఆ డివిజన్ చేయడానికే వాస్తవానికి నేను తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగిని, కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి పోయినా, ఆయన మోమాడని చెప్తే ఏ పార్టీ కూడా, ఏ పాలకులు కూడా సింపుల్గా ఏ డివిజన్ ఇంతగా సాధించలేదు. కాబట్టి కోచ్ ఫ్యాక్టరీ ఎంత కష్టం ఒకసారి ఆలోచించుకుందాం. ఇక వ్యాగన్ ఓవరాలింగ్ వర్క్షాప్ 2011లో మెడ్చల్లో ప్రకటించారు. మెడ్చల్లో ప్రకటించింది, మళ్ళీ బడ్జెట్కు కాజీపేటకు వచ్చింది. ఇక 2012 నుంచి ఇప్పటిదాకా అక్కడే ఉంది. ఈ భూమి వివాదం మొన్న రీసెంట్గా భూమి 150 ఎకరాలు రైట్ ఓవర్ చేశారని చూశాను. ఇక ఎప్పుడు అవుతుంది? అది కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, అంటే కొంత ప్రైవేటు కొంత పబ్లిక్.
నేను రైల్ కోచ్ ఫ్యాక్టరీ కబూతల తిరిగాను, ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ పోయాను. ఈ 2 ఫ్యాక్టరీలు చూస్తే అక్కడ మహా ఆనందంగా ఉన్నది. ఎందుకంటే వేలాది మంది ఉపాధి పొందుతున్నారు, ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మంది ఉపాధి పొందుతున్నారు. అవకాశం మనకు పోయింది. ఇక దీన్ని ఎట్లా రాబట్టుకోవాలని ఒకసారి ఆలోచించుకోవాలి. రెండవది, నేను ఒకటి ఇక్కడ గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. మేము తెలంగాణ రైల్వే చేసినట్టు ఉద్యమం చేసినప్పుడు తెలంగాణ ప్రాంతంలో ఉన్న కాజీపేటను నిర్మానుష్యం చేయడానికి ఒక పెద్ద కుట్ర జరిగిందని చాలా మంది తెలియదు. నేను మోమాడని చెప్తా, రాఘవేంద్ర నాకు చాలా క్లోజు, అయినా నిర్మమాడని చెప్తా. శంకర్రావు గారు రాఘవేంద్ర రెండింటికి సౌత్ సెంట్రల్ మజ్దూర్ యూనియన్కు శంకర్రావు గారు జనరల్ సెక్రటరీ ఆంధ్ర ప్రాంతం, సౌత్ సెంట్రల్ ఎంప్లాయీస్ సంఘ్ జనరల్ సెక్రటరీ రావయ్య గారు రాయలసీమ ప్రాంతం. ఏ ప్రాంతం వరకు ఆ ప్రాంతంలో ప్రేమ ఉంటుంది, వేరే ప్రాంతం కూడా నిర్మమాడని చెప్తున్నా. అన్నదమ్ములు కొట్టుకున్నా తిట్టుకున్నా తర్వాత మా అన్నం దెబ్బలాగిందా అంటారు, మా తమ్ముడికి ఏమని అంటారు. పక్కోళ్ళకి అంత ప్రేమ ఉండదు. ఒక సంఘంలో మాత్రం 80% సెక్రటరీ ఆందోళన ఇప్పటికీ అదే ఉన్నారు, వాళ్ళే ఉన్నారు. వాళ్ళ నుంచి సమస్య ఎట్లా బయటపడుతుంది మనం చెప్పండి ఒకసారి. మన సమస్యను ఎట్లా బయట తీసుకొస్తారు? అక్కడ ఉన్న లోటుపాట్లు ఏమైనా ఉంటే మనం తెలియాలంటే వీళ్ళు కూడా ఆపే అవకాశం ఉంది. ఆ క్రూలింగ్ పోవడానికి ఇక్కడ ఉన్న సెక్రటరీలు కూడా కారణమయ్యి మొత్తం 18 ట్రైన్లను విజయవాడ తీసుకుపోయారు. ఆ రోజు మేము ఉద్యమంలో కేసీఆర్ గారు చెప్పి మళ్ళీ జీఎం గారిని బెదిరించి తిరిగి కొన్ని తీసుకొచ్చినాం. మళ్ళీ తర్వాత తెలంగాణ వచ్చిన మళ్ళా వేరే నేను వెళ్ళిపోయిన రైల్వే చేసిగా మాట్లాడే తక్కువైపోయింది. ఉద్యమం తెలంగాణ వచ్చింది కానీ మేము కూడా చల్లబడ్డారు మనోళ్ళు. తర్వాత మళ్ళీ లింకులు అయిపోయి ఇప్పుడు కూడా కాజీపేటలో స్టార్ట్ అయ్యేది విజయవాడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ అవి ప్రశ్నించుకుందాం. కోచ్ ఫ్యాక్టరీ తర్వాత ముందు చిన్న చిన్న మొదలు పెడదాం. ఒక్కసారి కొండకు ఇప్పుడు తాడేసి పిలిస్తే రాదు. కొండకు తాడేసి ముందు చిన్న చిన్న తొలుసుకుంటా పోదాం. ఆ తొలుసుకునే క్రమంలో డివిజన్ సాధన సమితి పోయిన పేరు రావడం, అదే ఓరాలింగ్ వర్క్షాప్లు, అదేవిధంగా లోక నాయకత్వం. ఇంకొకటి ఈడ కాంగ్రెస్ నాయకులు చాలా మంది ఉన్నారు, టీఆర్ఎస్ బీజేపీ ఉండొచ్చు. అయ్యా ఇక్కడ గ్రూప్ డి పోస్టులు మొత్తం సెంట్రల్ రూల్ ప్రకారం దేశంలో ఎవరైనా రావచ్చు. కాబట్టి పట్టాలు ఇవ్వడానికి పక్క రాష్ట్రంలో వస్తుంది. ఒక్కసారి ఆలోచించుకోండి, ఇది మారాలి. పట్టాలు ఇవ్వడం కూడా మనవాడు పనికి రాడా? దీనికి కూడా పక్క రాష్ట్రం బీహార్ రావాలా, రాజస్థాన్ రావాలి. ఏ రైల్వే మినిస్టర్ ఉంటే అక్కడ వస్తారు. ఇంకొక కుట్ర జరుగుతుంది. మిగతా పోస్టులను నింపిన తర్వాత బీహార్ నుంచి మొదటి నుంచి రైల్వే మినిస్టర్ ఎక్కువ వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళు పేపర్ లీక్ అవుతుందో ఏం మేనేజ్ చేస్తున్నారు. కానీ మన జాబులని ఇక్కడ అన్ని వాళ్ళు కొట్టేసి తర్వాత ట్రాన్స్ఫర్ చెప్తే మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతున్నారు. ఇక ఇది మనం ప్రశ్న ఈ చిన్న చిన్న సమస్యలు పరిష్కారం చేసుకుంటూ కోచ్ ఫ్యాక్టరీ వైపు పోవాలి. అదేవిధంగా 150 ట్రైన్లు ప్రైవేటైజేషన్ ఆల్రెడీ అయ్యాయి. 150 ట్రైన్లు ప్రైవేటైజేషన్ ఇచ్చారు. ఇంకా ప్రైవేట్ ట్రైన్ ఏం చేస్తారంటే దుర్మార్గమైన పని ఉంది చూడండి. ఆ ప్రైవేట్ ట్రైన్లట ఆ ట్రైన్ పోయిన తర్వాత 15 నిమిషాలు రైల్వే ట్రైన్ పోవాలట. చూడండి ఎంత ఘోరంగా రాసినట్టు చూడండి. ఆ ప్రైవేట్ ట్రైన్ అంటే ఆటో పోయిన తర్వాత బస్సు వస్తుంది. బస్సులో కూడా చెప్తారా ఇక ఆటో పోయినాక అది ఉంది. అందుకని ఇవన్నీ మనం కూలంకషం చర్చించుకోవాలి. ఇన్నాళ్ళు అన్నాడు ఏ పార్టీని నేను ఉద్యోగంగా ఏ పార్టీ విమర్శిస్తలేను. అయితే ఈ సాధనలో అన్న నా వ్యక్తిత్వం మీకు తెలుసు. మీరు ఏదైనా ఖర్చు అయింది, ఈరోజు మీటింగ్ ఇంత అయింది, లేదా దీనికి ట్రైన్ టికెట్లు కావాలి అంటే నేను సదా ముందుంటా అనే విషయం తెలుసు. కాబట్టి మీరు నాతో ఎంత అయినంత నేను ఎన్నో ప్రభుత్వ స్కూళ్ళకు సహాయం చేస్తున్నా. నేను నా వచ్చే జీతాన్ని కావచ్చు ఏదైనా కావచ్చు ఈ ప్రజా సంక్షేమం నా కృషి చేస్తున్నా. కాబట్టి నేను తెలంగాణ రైల్వే చేసి ఫౌండర్గా అన్న మీకు 10 మంది ట్రైన్ టికెట్లు రైట్ అడుగు నేను టికెట్ ఇవ్వడానికి రెడీ ఉన్నా. అంటే నేను ప్రత్యక్షంగా ప్రతిదానికి పాల్గొనలేకపోవచ్చు. అవసరమైతే నిరాదీక్ష పెట్టండి, నేను కూడా కూర్చుంటా. మీరు టికెట్లు అడగండి. మీరు 10 అడిగిన కానీ 5 ఇస్తా, 20 అడిగిన కానీ 10 ఇస్తా. నాతో ఏదైనా ఈ ఉద్యమాల పాల్పంచుకుంటా అని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈ సాధన సమితికి, జేఏసీ మిత్రులకు, సాధన సమితి మిత్రులకు 2 ఒకటైనాయి. ఇంతకుముందు వేరు ఉండే లక్ష్యాలు వేరుతో జేఏసీ పేరుతో ఇబ్బంది అవుతుందని, అదే సాధన సమితి ఇబ్బంది అవుతుంది. 2 కలిపి ఇన్న రెండింటిని ఐక్యం చేసి ఒక డివిజన్ సాధన సమితి, కోర్టు సాధన సమితి ముందు పోతున్నారు. ఈ సాధన సమితి మిత్రులకు ఉద్యోగస్తులైనా కూడా ఇంత ధైర్యం చేసిన వారికి సదా ప్రణామాలు చెప్తూ తెలుస్తున్నాం. నేటి కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ డివిజన్ పోరాట సమితి సభాధ్యక్షులు చిన్నాన్న గారు, అదేవిధంగా కమిటీ సభ్యులు సోదరులు రాఘవేంద్ర గారు, ఓంప్రకాష్ గారు, జయప్రకాష్ గారు, వేదికపై ఆశ లేనటువంటి కాంగ్రెస్ నాయకులు, న్యూ డెమోక్రసీ మా అప్పన్న,
అదేవిధంగా రత్నాల గారు, న్యాయవాది తోటి న్యాయవాది రమేష్ గారు, ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటున్నటువంటి ప్రజా సంఘాలు, మిత్రులు, ఉద్యమ సహచర సోదరులందరికీ మా నాన్నకి రమేష్ రాజపేట మిత్రులందరూ కూడా ఎక్కడైనా ఉన్నారు, కృష్ణ పాషా వాళ్ళందరూ, మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, అభినందన తెలియజేస్తున్నాను. నేను ఒక 2 నిమిషాలు మాత్రమే మీతోటి మాట్లాడి సెలవు తీసుకుంటా. వేరే కార్యక్రమాలని గ్రాడ్యుయేట్ నుంచి కార్యక్రమాలు నాకు ఒక మీమాంస ఉన్నది కోచ్ ఫ్యాక్టరీ. గత 20 సంవత్సరాల నుండి ఈ పదం నాంతా ఉంది. ఈ కోచ్ ఫ్యాక్టరీ సాధన కోసానికి అంతకుముందు మేము తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే క్రమంలో కూడా ఢిల్లీలో ఉన్నప్పుడు స్వాతంత్ర సమరయోధులు చాలా మంది ఇక్కడి నుంచి వచ్చారు. చంద్రశేఖరరావు గారితో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో వాళ్ళు కోచ్ ఫ్యాక్టరీ గురించి చెప్పారు. అప్పుడు రైల్వే సంబంధించినటువంటి మిత్రులు కూడా చాలా మంది అక్కడికి వచ్చారు. ఆనాటి నుంచి కొనసాగుతూ ఉన్నది కోచ్ ఫ్యాక్టరీ. అయితే ఈరోజు మనం చేస్తున్నటువంటి ఈ కోచ్ ఫ్యాక్టరీ సాధన కోసం ఏ పోరాటం ఏం చేస్తానో అది ఏమాత్రం కాజీపేట నగరవాసుది కాదు. మీరు గుర్తుంచుకోవాలి, అది ఏమాత్రం కాజీపేట నగరవాసులది కాదు, అది కాకతీయ వాసులది అనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అది వరంగల్ జిల్లా ప్రజల హక్కు అనేది గుర్తుంచుకోవాలి. అది తెలంగాణ రాష్ట్ర ప్రజల హక్కు అనేది మనం గుర్తుంచుకోవాలి. ఈ నినాదం చేసినప్పుడు కాజీపేట ప్రాంతవాసుల హక్కే అది. కానీ తెలంగాణ ఉద్యమం ఉవేతనం ఎదుర్కొన్నటువంటి సందర్భంలో కూడా అది రాష్ట్ర నినాదంగా మారింది. దానికి లీగల్ లయబిలిటీ వచ్చింది. పార్లమెంట్ ఎనాక్ట్మెంట్ ద్వారా షెడ్యూల్ 13లో కూడా 94 సెక్షన్ ప్రకారంగా 10వ సబ్క్లాస్ ప్రకారంగా పార్లమెంటు ఆమోదించింది. కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామని చెప్పి రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం. మనమేం గొంతెమ్మ కోరిక కోరుకోవడం లేదు. మనం పర్ఫెక్ట్గా చట్టపరంగా భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు మేరకే, భారత పార్లమెంట్ పాస్ చేసినటువంటి హక్కు మేరకే ఈ రోజు మనం కోచ్ ఫ్యాక్టరీని అడుగుతా ఉన్నాం. అదేదో నా గొంతమ్మ కోరికనో, రైల్వే ఎంప్లాయీల గొంతమ్మ కోరికనో, లేకపోతే మరో ప్రజా సంఘాల కోరికనో కాదనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ఇది మన అందరి హక్కుగా మనం భావించాల్సినటువంటి అవసరం ఉన్నది. అయితే సోదరు గంటా రవీందర్ గారు కరెక్ట్గా చెప్పిండు, మనం 0 నుంచి స్టార్ట్ కావాల్సినటువంటి సమయం ఇది. సన్నాహక దశలో ఉన్నాం. పోరాటాన్ని ఒక్కసారే హైట్కి తీసుకుపోయినట్టయితే మళ్ళీ ఆ హైట్ నుంచి మరింత హైట్కి తీసుకుపోవాల్సి వస్తుంది. కాబట్టి మనం ఇప్పుడు సన్నాహక దశలో ఉన్నాం. ప్రజల్ని చైతన్యవంతులను చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రజల్ని భాగస్వామ్యం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. మీ అందరికీ ఒక ఉదాహరణ చెప్పి నేను ఈ విషయాలపై కొంత స్పష్టత ఇవ్వడానికి తెలంగాణ రాష్ట్ర సమితి పక్షాన ప్రయత్నం చేస్తాం. మిత్రులారా, మీరందరూ కూడా గమనించాలి, ఈరోజు ఎలాంటి ప్రభుత్వం ఈరోజు భారతదేశంలో ఉన్నదనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. గత 120 రోజులుగా 3 చట్టాలను విత్డ్రా చేసుకోవాలని చెప్పేసి రైతులందరూ కూడా ఢిల్లీ బార్డర్ మీద కొట్లాడుతూనే ఉన్నారు. వాళ్ళని పట్టించుకోవట్లేదు. మనం ఏం పోరాటం చేస్తే పట్టించుకుంటారు? మనం గట్ల రోడ్ల మీద ఉంటే పట్టించుకుంటారా? మనం గట్లనే ట్రాక్టర్లను తీసుకోకపోతే పట్టించుకుంటారా? పట్టించుకోకపోవచ్చు. కానీ తెలంగాణ ఉద్యమం మనకు చాలా నేర్పింది. రానటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఈ కోచ్ ఫ్యాక్టరీని సాధించుకోలేమా? ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. బలహీన పడద్దు, మనకు బలహీన మనస్తత్వాలు ఉండదు. మనం వీరులం. ఒక చారిత్రాత్మక ఘటనలో కూడా మనం భాగమైనాం. బహుశా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో కూడా అందరూ కూడా భాగస్వామి అయ్యారు. మీ అందరి చరిత్ర కూడా సువర్ణాక్షరాలు తెలంగాణ పోరాటంలో కూడా ఉన్నట్టు మీరు గమనంలోకి తీసుకోవాలి. ఉంటాయి, చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. గుమ్మిలేరు కలబడ్డాయని చెప్పేసి గుమ్మి అంత ధర పెడతామా? ఎన్నో జరుగుతుంది పోరాటం. ఇంత పెద్ద వ్యవస్థలో కూడా ఎక్కడొక్కడో చిన్న చిన్నవి జరుగుతూ ఉంటాయి. వాళ్ళని తప్పు చేస్తే నన్ను రూమ్లో వేయాలి, అడగాలి, ఎందుకంటే తప్పు చేసినామని అడగాలి. కానీ బహిరంగంగా మనల్ని పాలసీలు చేసుకుంటామా? ఆంధ్రలో మనకున్న తేడా ఏంది? ఆంధ్రలో చేసేటప్పుడు
తప్పులన్నీ చేస్తారు. లోపల పోయి చదువుకొని బయటకు వచ్చేసిన అందరం ఒకటే అంటాం. ఎలా కాజీపేట పోరాటానికి కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కూడా మనందరం కలిసిపోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇలా ఎవరినో మన ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మనం కలుపుకొని పోవాల్సినటువంటి, ఇది ఏమాత్రం ప్రజల నిర్ణయం కాదు. ఇది పొలిటికల్ నిర్ణయంతో వస్తుంది, పొలిటికల్ పాలసీ వల్లనే వస్తుంది. మనం నిర్ణయం చేస్తే రాదు, రాజకీయ పార్టీలు నిర్ణయం తీసుకుంటేనే వస్తుంది అనేటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. కాబట్టి ఆ రాజకీయ పార్టీ మనం భాగస్వామ్యం చేయకుండా మనకు తెలంగాణ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? డివిజన్ తనంతకి తాను నడుచుకుని వస్తుంది. వచ్చే ఎన్నికల్లోపు డివిజన్ ఏర్పడుతుంది, భయం లేదు దానికి. అదేవిధంగా చిన్న చిన్న సమస్యలు రైల్వేలకు సంబంధించి రైల్వే ఎంప్లాయీస్ సంబంధించినటువంటి అనేకమైనటువంటి సమస్యలు సాల్వ్ అయిపోతాయి. కానీ కోచ్ ఫ్యాక్టరీ సాల్వ్ కావాలి. గతంలో కూడా అడిగినప్పుడు ఇదే పెద్ద ఎత్తున భారతదేశంలో ఉన్నటువంటి సర్కారు ఒక మాట చెప్పింది, రైల్వేస్ ఐరన్ కోచ్ ఫ్యాక్టరీస్ లేవు, ఇప్పుడు ఫైబర్కి సంబంధించినటువంటి ఆప్టిక్ ఫైబర్కి సంబంధించినటువంటి కోచ్ ఫ్యాక్టరీస్ వచ్చినాయి, అవన్నీ కూడా ఎక్స్పోర్ట్ చేసుకుంటాము అని చెప్పి ఒక మాట చెప్పింది. మేమేమన్నామంటే అట్లాంటి ఎక్స్పోర్ట్ చేసుకునేటటువంటి విధానాన్ని ఎందుకు, మేక్ ఇన్ ఇండియానే కదా, ఇండియాలో తయారు చేసుకోవడానికి కోసం అదే రైల్వే కోచ్ ఫ్యాక్టరీని కాజీపేటలో ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి నేను సజెస్ట్ చేయడం కూడా జరిగింది. మిత్రులారా, ఇలా పూర్తిగా ఆర్టీఐ ద్వారా సేకరించినటువంటి ఒక సమాచారం మేరకు కనుచూపు మేర లోపల కాజీపేటలో ఏ మాత్రం కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడానికి అవకాశం లేదని అత్యంత నిర్బంధంగా వరంగల్ ప్రజలని, తెలంగాణ ప్రజల్ని అవమానించే సమాధానం వచ్చినటువంటి సందర్భంలో గుండె దొరకపోతుంది, బాధ అనిపిస్తుంది. ఏ ప్రభుత్వం అయితే మనకి ఇయ్యాలో, ఏ ప్రభుత్వం అయితే ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని నడవాల్సినటువంటి ప్రభుత్వాలే ఇవాళ నడవకుండా నిర్ద్వందంగా వారి హక్కులను కాలరాసేటటువంటి పరిస్థితి చేసినప్పుడు మనం ఏం చేయాలో ఒకసారి ఆలోచన చేయండి. తెలంగాణ రాష్ట్ర సమితి అన్ని రకాలుగా ఈ పోరాటానికి మద్దతు ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రానున్నటువంటి అసెంబ్లీలో తీర్మానం పెట్టేయడానికి కోసం కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం చొరవ తీసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా భారత పార్లమెంట్ లో కూడా ఈ పార్లమెంట్ సమావేశాల్లో పట్టే టీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఎంపీలందరూ కూడా కోచ్ ఫ్యాక్టరీ పైన అక్కడ గలాన్ని విప్పి అక్కడే ధర్నా చేయడానికి కూడా వారు సిద్ధమైనటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తున్నాం. మేమేమో ఊపుకుంటలేము. ఏమైంది? తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏమైనా ఆగమైపోయిందా? అడిబడి అయిపోయిందా? కాలేదే. ఒక నిదర్శనంగా నిలబడ్డది. యాజ్ అన్ ఎడ్యుకేటెడ్, యాజ్ అన్ యాక్టివిస్ట్ నేను మీ అందరూ కూడా స్పష్టంగా చెప్తాము. ఉంటాయి కొన్ని పొరపాట్లు, ఉన్నాయి, కావాలి కాదు. ఓ చిన్న చిన్న పొరపాట్లను భూతత్వంలో చూపెట్టి మొత్తం వ్యవస్థనే ఆగమైపోయిందని చెప్పేసి మీరు భావించడానికి వీళ్ళు లేదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తాం. గణాంకాలతో సహా మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఇది వేదిక కాదు. అయినప్పటికీ మిత్రులారా, మీ అందరూ కూడా గుర్తు చేస్తాను. రాఘవేంద్రరావు గారు జేఏసీ పక్షాన నా దగ్గరకు వచ్చినప్పుడు 2 గంటల సేపు వారితో ఈ విషయాన్ని కోచ్ ఫ్యాక్టరీ విషయంలో కూడా మేము చర్చ చేయడం జరిగింది. దీని వ్యూహం ఏ రకంగా ఉండాలి, మనం 2.5 సంవత్సరాల పాటు ఈ పోరాటాన్ని కొనసాగించాల్సినటువంటి అవసరం ఉన్నది. రేపు మాతో ఈ కోచ్ ఫ్యాక్టరీ వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి 2.5 సంవత్సరాల సందర్భంగా 2.5 సంవత్సరాల పాటు ఈ వ్యూహాన్ని మనం కొనసాగించుకునేటటువంటి క్రమంలో కూడా ఏ పోరాటాలు చేస్తే మనం సస్టైన్ అవుతామో ఒకసారి ఆలోచన చేయండి. యుద్ధం బలిదానాలు, తెలంగాణ రాష్ట్ర సాధన కోసానికి 1200 మందిని బలిదానం చేసినాం. కోచ్ ఫ్యాక్టరీ కోసానికి మరో 1000 మందిని బలిదానం చేయడానికి కూడా సిద్ధంగా ఉందాం. కానీ అనివార్యమైతే తప్ప ఇక నుంచి మనం బలిదానాన్ని ఇవ్వకుండానే కోచ్ ఫ్యాక్టరీ పట్టుకోవాల్సినటువంటి అవసరం మన మీద ఉన్నది. మన త్యాగం ఆ రకంగా ఉన్నది, మన వ్యూహం ఆ రకంగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి మిత్రులారా, మీరందరూ కూడా గమనంలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. వ్యక్తులు నిజంగా కూడా రైల్వేస్ ఎంప్లాయీస్ వారి యొక్క కార్యాచరణ కేవలం కొద్దిమేర పరిమితమై ఉంటుంది. దీన్ని ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం రాజకీయ పార్టీల పైన ఉన్నది. ప్రజా సంఘాల పైన ఒక 60% ఉంటుంది, 100% రాజకీయ పార్టీల పైన ఉంటుంది. కాదనడానికి లేదు, మేము తప్పించుకోవడానికి లేదు. ఖచ్చితంగా వరంగల్ జిల్లా ప్రాంత ప్రజలు, ఈ నగర ప్రజలు దాదాపు 12 లక్షల మంది ఉన్నారు. ఒకసారి కోచ్ ఫ్యాక్టరీ ఏర్పడితే ఈ ప్రాంతం లోపల 1,00,000 మందికి పరోక్షంగా వారికి ఉపాధి లభిస్తుంది. ముఖ్యంగా నాలాంటి వ్యక్తి చాలా సంతోషపడేటటువంటి అవకాశం ఉంటుంది. ఆటో డ్రైవర్లు అందరూ కూడా పెద్ద ఎత్తున 550,000 మంది ఈ ప్రాంతంలో ఉన్నారు. ఆటో డ్రైవర్లు పెద్ద ఎత్తున ఉన్నారు.
వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, బీటెక్ అయిపోయింది, ఎంబీఏ అయిపోయింది, అనేకమైంది ఇంజనీరింగ్ అయిపోయింది. కాబట్టి డెఫినెట్లీ వాళ్ళందరూ కూడా ఏదో రకమైనటువంటి ఉపాధి వస్తుంది, పర్చేసింగ్ పవర్ పెరుగుతుంది అనేటువంటి ఆలోచన టీఆర్ఎస్ పార్టీ పక్షాన ఉంది. కాబట్టి మిత్రులారా, డెఫినెట్లీ కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించి టీఆర్ఎస్ పార్టీ పక్షాన అన్ని విధాల మద్దతు ప్రకటిస్తాం. వారికి ఇతోధికారులు కూడా సహకారం చేస్తాం. ఎమ్మెల్యే గారు కూడా వస్తారు, వారు కూడా జాయిన్ అవుతారు. వారు కూడా మరి మనందరికీ ముందుకు తీసుకపోతామని తెలియజేస్తూ మీ అందరికీ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తా. నాతోటి వ్యక్తిగతంగా విభేదించే వాళ్ళు ఎవరైనా ఉంటే, పార్టీ పరంగా విభేదించే వాళ్ళు ఎవరైనా ఉంటే అటు పోదాం, మాట్లాడుకుందాం. మీకేమైనా అనుమానాలు ఉంటే నన్ను అడుగుని నేను చెప్తా. ఇంతమంది ముందట మనం మాట్లాడుకుని ఆగం కావద్దని చెప్పి గట్టి అడిగాడు కావద్దని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమాన్ని మీరు అందరూ కూడా ఏర్పాటు చేశారు. ఒక ఇనిషియేషన్ తీసుకున్నటువంటి సాధన అంటే డివిజన్ పోరాట సమితి, కాకిపేట ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి పోరాట నాయకులకు, ఇంతకుముందు మిత్రులు రిటైర్డ్ ఓంప్రకాష్ గారు మంచి సూచన చేశారు. ఇలా రాజకీయ పార్టీలను కూడా పెట్టాలని, రాజకీయ పార్టీల ప్రతినిధులను పెట్టాలి, సంఘాలు సూచన చేసిన మంచిదని. ఎందుకంటే ఢిల్లీ కట్టేవాళ్ళు కట్టాలనేది ఒకటి ఉంటుంది కాబట్టి రాజకీయ పార్టీల మీద బరువు పెట్టండి. పెడితే డెఫినెట్లీ దానంతా అదే నడుస్తూ ఉంటుంది. మీరు దాన్ని నడిపించినట్టు స్టీరింగ్ పట్టుకొని అది ఆటోమేటిక్గా నడుస్తూ ఉంటుంది. కాబట్టి డెఫినెట్లీ అష్యూరెన్స్ 100% అష్యూరెన్స్ మనం విశ్వసించాల్సిందే. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాని సందర్భంలో కూడా ఇట్లే ఉంటే అదే కూడా కోచ్ ఫ్యాక్టరీ కూడా డెఫినెట్లీ ఏర్పడుతుంది అనేటువంటి విశ్వాసంతో, నమ్మకంతో ఈ విషయాన్ని మాట్లాడుతూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ. ఈరోజు కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ అడుగుతారు కదా వాళ్ళకి నిర్మించాలని ఈరోజు కాజీపేటలో 2 ఎంప్లాయీస్ ఉన్నా కూడా ఎన్నన్న గారి నాయకత్వంలో మా దగ్గరికి రవీంద్ర గారు వచ్చారు. వస్తే అన్న కోచ్ ఫ్యాక్టరీ అన్నది 100% అందరి కళ. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దానికి జీరో కూడా ఇవ్వడం జరిగింది. తెలంగాణ విభజనలో కూడా ఆల్రెడీ పొందుపరచడం జరిగింది. అయినా కూడా బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారు ఈరోజు కఠినమైన చర్యలతో మరి ఏందో మరి లేదని చెప్పి స్పష్టంగా చెప్తా ఉన్నారు. కాబట్టి దీని మీద అందరం ఏకతాటిగా పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. పార్లమెంట్ స్టార్ట్ అయింది, ఇప్పుడే పోదాం అని చెప్పి సాయంత్రమే తీసుకుపోయి పార్లమెంట్లో మాట్లాడడం జరిగింది. అయినా మీ దగ్గర 2 యూనియన్లు ఉన్నాయి. ఈ 2 యూనియన్లతో పంచాయతీ వద్దు, ముందు మన పంచాయతీ ఇక్కడ ఓకే అయిన తర్వాత ఆ పంచాయతీ పెట్టుకుందామని చెప్పగానే ఎన్నన్న చొరవతో తెలంగాణ ఉద్యమంలో బాగా పనిచేసిన వ్యక్తి, తెలంగాణ ఉద్యమంలో ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ఈరోజు తెలంగాణ పోరాటమే ఆయనతో మొదలైంది, యూనివర్సిటీలో మొదలైంది. అందులో ప్రథమ పాత్ర వారే పోషించారు. అందుకోసం ఇక్కడ కూర్చున్నాడు, మళ్ళా ఉద్యమం కోసం కూర్చున్నాడు. అంటే ఆయన ఎప్పుడు ఉద్యమం చేసే పని ఆయన. కాబట్టి ఆయనతో పాటు ఇక్కడికి చేసిన వివిధ రాజకీయ పార్టీలు అందరికీ కూడా, ఇంకా ఎంప్లాయీస్ కూడా అందరూ ఇలా బయటకు వచ్చి ఇంత ధైర్యంగా అందరూ ప్రకటన చేస్తూ ఉన్నారంటే వీళ్ళందరికీ నిజంగా చేతులెత్తి నమస్కరించాల్సిన అవసరం ఉన్నది. ఉద్యోగస్తులకు వాళ్ళు కనీసం కేసులు అవుతాయి, ఇవన్నీ భయపడకుండా ముందుకు వస్తున్నందుకు వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు ఇస్తున్నాం. ఈరోజు రాజకీయ పార్టీల గురించి మాట్లాడుకుంటే సరే సిపిఐ ఎట్టైనా వాళ్ళు ఉద్యమ పార్టీ 100% ప్రతిదానికి ఉద్యమం చేస్తారు, ఉద్యమ బాగా ముందు పోతారు. వాళ్ళ గురించి మనం ఎప్పటికీ మాట్లాడుకోవచ్చు. ఉద్యమం 10 మంది ఉద్యమం చేసినా వాళ్ళ మద్దతు ఉంటుంది. మిగతా డెమోక్రసీ ఉన్నాయి, అన్ని పార్టీలు ఉన్నాయి, అన్ని కుల సంఘాలు ఉన్నాయి, అన్ని పార్టీలు ఉన్నాయి. టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉంది. గతంలో వాళ్ళు ఏం చేశారు? టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఒక ఎంపీతోని తెలంగాణ తెచ్చినామని చెప్పి కొట్లాడినామని చెప్పి ఈ తెలంగాణ తీసుకొచ్చినామని చెప్తా ఉన్నారు. వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఈ రోజు పార్లమెంట్ లో ఎంతమంది మీరు ఉన్నారు, ఎంతమంది మీరు ఎందుకు అడగలేదు ఇంట్లో బట్టి చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇది వేదికే కాబట్టి మీరు మీ పార్టీని ఇక్కడ మీ పార్టీ తరఫున మీరు మాట్లాడుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీగా మాట్లాడుతున్నా, ఒక అధ్యక్షుడిగా మాట్లాడతారు. ఒక ప్రాబంధం ఉండాలి, ఒక ప్రణాళిక ఉండాలి. దయచేసి మీరు టీఆర్ఎస్ పార్టీ తరఫున మాట్లాడాలా, లేకపోతే
అడ్వకేట్ రవికుమార్ ఒక పోరాట యోధులుగా మాట్లాడారో తెలవాల్సిన అవసరం మాకు ఉన్నది, నాకైతే ఉన్నది, పర్టికులర్గా నాకు అడిగే హక్కు అయితే ఉన్నది. కాబట్టి దయచేసి ఈ రోజు అందరూ అనుభవజ్ఞులు మాట్లాడారు. ఇది రాజకీయ పార్టీల ప్రెషర్తోని మనకు కొంత లాభం జరుగుతున్నమాట నిజమని అందరూ ఎంప్లాయీస్, అంత్య ఉద్యోగస్తులు, ప్రతి ఒక్కరు కూడా రాజకీయ నాయకులు మాట్లాడారు, వాస్తవం. కాబట్టి ఇంతమంది టీఆర్ఎస్ నాయకులు, ఎంపీలు ఒక రోజన్నా పోలేదు. కనీసం ఇప్పటికైనా ఎంపీలందరినీ తీసుకుపోయి మీరు మాట్లాడేయమని చెప్పి పార్లమెంట్లో ఈ మోడీ దగ్గరికి ఎట్లయినా మీ ముఖ్యమంత్రి పోతా ఉన్నాడు కదా, అప్పుడప్పుడు కేటీఆర్ కూడా పోతా ఉన్నారు కదా, పోయి అక్కడ పోయి మాట్లాడించి మాకు చేయని చెప్పి తెలంగాణ ఉద్యమం ఎట్లా సంపాదించుకున్నా, ఇది కూడా మాకు అవసరం ఉన్నది. ఆంధ్రలో మా మీద ఉద్యోగస్తుల మీద ఏ విధంగా ప్రెషర్ వస్తుందో రవి గంటరావు గారు చెప్పారు, స్పష్టంగా చెప్పారు. ఏమని ఇవాళ ఇది కూడా ఆంధ్ర తెలంగాణ వారే, ఇవాళ ఆంధ్రలో చేయబట్టే మొత్తం పోతా ఉన్నాయి, మా ఉద్యోగస్తులలో నష్టం జరుగుతున్నది, రిక్రూట్మెంట్ లో జరుగుతా ఉన్నది, డెవలప్మెంట్ లో జరుగుతా ఉన్నది చెప్పి ఇది కూడా ఆంధ్ర తెలంగాణ వారే కదా. కాబట్టి దయచేసి మీరు ఒక స్పష్టమైన ప్రకటన కేటీఆర్ తో, ముఖ్యమంత్రి గారు అంటే దొరకడం మేము అడగలేము, కానీ కేటీఆర్ అయితే మీకు అందుబాటులో ఉంటారు కాబట్టి వారితో ఒక ప్రకటన కనుక చేయించేది ఉంటే మీతో కూడా మేము పోరాటంలో కలిసేస్తామని చెప్పి, కాంగ్రెస్ వారు కలిసేస్తామని చెప్పి సందర్భంగా మీకు మనజేస్తా ఉన్నా. కాబట్టి దయచేసి ఈ పోరాటంలో ఎంతవరకైనా సిద్ధంగా ఉన్నాం. ఉద్యోగస్తులే వచ్చినప్పుడు మేమెంత, మా అన్న ప్రాణత్యాగం చేస్తారన్నాడు, మా అన్న త్యాగం ఒక్క త్యాగం చేస్తే సరిపోతుంది, నాకు 1200 మంది అవసరం లేదు. కాబట్టి దయచేసి మళ్ళా 1200 మంది అమరుల త్యాగం ఇప్పటికే వృధా పోయింది. ఎన్ఆర్ఎట్ లాంటి వాళ్ళు ఇంకా అట్లే ఉన్నారు. కాబట్టి ఉద్యమకారులు, కాబట్టి దయచేసి ఉద్యమకారులకు జరిగిన అన్యాయం ఇప్పుడు ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి నిజమైన ఉద్యోగకారులకు న్యాయం జరగాలని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. దయచేసి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన మా రాజేందర్ రెడ్డి గారు ఇక్కడ స్పష్టంగా హామీ ఇచ్చారు, ఎంత ఖర్చైనా ఎంతైనా మేము పెట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నాం.